హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రమ్య రెసిపీస్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో పల్లి టమాటో చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. తప్పకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి. ఇడ్లీలోకి, దోశలోకి చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకొని 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని 1/2 కప్పు పల్లీలు వేసుకోవాలి. అలాగే ఒక 7-8 పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మినపప్పు వేసుకోవాలి. వేసుకొని వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి. నేను ఇందులో పచ్చిమిర్చి వాడుతున్నాను, మీరు ఎండుమిర్చి అయినా సరే వాడుకోవచ్చండి. చూడండి, పల్లీలు చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 3 మీడియం సైజ్ టమాటాలని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటోస్ తొందరగా మగ్గడానికి 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్నాక బాగా కలిసేలా కలుపుకొని మూత పెట్టి 10 నిమిషాల పాటు సిమ్లో మగ్గించుకోవాలి. పది నిమిషాల తర్వాత మూత తీసి చూడండి, టమాటో బాగా మగ్గిపోయింది. ఈ విధంగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లార్చుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇవన్నీ మిక్సీ జార్లో వేసేసుకోవాలి. పల్లి టమాటాలని ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇందులోకి 4 వెల్లుల్లి వేయాలి. ఇప్పుడు ఇందులోకి మనం 1/2 కప్పు పల్లీలు వేసుకున్నాం కదండి, ఆ కప్పుతోనే 1 కప్పు వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చట్నీని ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇలా తీసుకున్న తర్వాత మనకి కావాల్సిన కన్సిస్టెన్సీలోకి కలుపుకోవచ్చు. కొన్ని వాటర్ యాడ్ చేసుకొని అదే కప్పుతో 2 కప్పుల వాటర్ వేసుకొని చట్నీని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఈ చట్నీకి మొత్తానికి 3 కప్పుల వాటర్ని యాడ్ చేసామండి. చూడండి, చట్నీ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఈ చట్నీకి పోపు వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకొని 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పోపులు యాడ్ చేయాలి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ కలిపి 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. అలాగే 2 ఎండుమిర్చిని వేసుకొని ఈ పోపుని లైట్గా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేయాలి. పసుపు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చండి. ఇలా ఫ్రై అయిన తర్వాత చట్నీలోకి పోపు వేసుకొని బాగా కలిసేలా కలుపుకుంటే టమాటో పల్లి చట్నీ రెడీ అయిపోయింది. వేడివేడిగా ఇడ్లీలోకి, దోశలోకి చాలా బాగుంటుందండి. తప్పకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ చట్నీ రెసిపీ నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఈ చట్నీ రెసిపీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.